ఏ వ్యక్తి అయితే శ్రద్ధగా విని శ్రద్ధగా నడుచుకుంటారో వారి మీది కంట దేవుని దృష్టి ప్రత్యేకంగా ఉంటుందండి. హల్లెలూయా. చూడండి, దేవుడు మన మీద దృష్టి పెట్టాలంటే మొట్టమొదటిగా మనము ఆయనకు లోబడాలా. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ దేవునికి లోబడతాడో నిశ్చయముగా కదండి ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో ఖచ్చితంగానంట ఈ భూమి మీద సమస్త జనుల కంటే దేవుడు మనల్ని పైగా ఉంచుతాడంట. గడిశమపరజమైన నామాన్ని. హల్లెలూయా. చాలా మంది ఈరోజు దీవెన పొందుకోకపోవడానికి కారణాలు, ప్రతి కుటుంబంలో కలవరాలు ఆవేదనలు ఉండడానికి కారణాలు, దేవుని కృప ఆ కుటుంబంలో వర్ధిల్లకపోవడానికి కారణాలు కదండి. ఈ లోకం వైపు ఏ వ్యక్తి అయితే వెంబడిస్తా ఉన్నాడో దేవుడు కాదని, ఈ లోకం వైపు ఏ వ్యక్తి అయితే దేవుని కాదని ఈ లోకం వైపు ఉంటున్నారో వారు కొద్ది దినముల తర్వాత పువ్వు వికసించినట్లు వికసించంట కొద్ది దినములో వారు అంట ఏమవుతారంట అండి, ఆరిపోతారంట.